అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జాసా కౌన్సిలింగ్కి సంబంధించి థర్డ్ రౌండ్ మనకి సీట్ అలాట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా మన ఏపీకి సంబంధించి మనకి తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ఎన్ఐటికి సంబంధించి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి ఓపెన్ అభ్యర్థులకి హోమ్ స్టేట్ కోటాలో ఏ ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయిందనే విషయం మనం ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా జనరల్ న్యూట్రల్కి సంబంధించి మరి 17,309 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే హోమ్ స్టేట్ కోటాలోని ఓపెన్లో ఫిమేల్ అంటే సూపర్ న్యూమరీ సీట్లతో కలుపుకుంటే 19,173 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అంటే చూడండి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఓపెన్ అభ్యర్థులకి ఇప్పటికి కూడా 20,000 ర్యాంక్ లోపలనే కట్ అయిపోతూ ఉంది. అదే అదర్ స్టేట్ వాళ్ళకైతే చూడండి, సూపర్ న్యూమరీ పోస్టులకి 20,000 దాటినా సీట్ వస్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఫిమేల్ అభ్యర్థులు ఎవరైతే అదర్ స్టేట్ వాళ్ళు ఉన్నారో అదర్ స్టేట్ వాళ్ళకి ఇక్కడ కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇక్కడ సీట్స్ కొంచెం పెద్ద ర్యాంక్ అయినా సీట్ వస్తుంది. అది అదర్ స్టేట్ వాళ్ళకు ఉన్నటువంటి మన ఎన్ఐటి తాడేపల్లిగూడెంకి అంత డిమాండ్ లేదు కాబట్టి, అదర్ స్టేట్ నుంచి అంత మంచి కేటగిరీలో లేదు కాబట్టి ఇక్కడ అందరూ కూడా పెద్ద ప్రిఫర్ చేయట్లేదు. అది ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా రెండోది, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే వాళ్ళ ఓబీసీ ఎన్సీఎల్ హోమ్ సెట్ కోటాలో ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీకి వచ్చేటప్పటికి, జనరల్ న్యూట్రల్కి వచ్చేటప్పటికి 6,789 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయిందండి. అదే సూపర్ న్యూమరీ ఫిమేల్ అభ్యర్థులు ఎవరైతే సీట్లు ఉన్నాయో ఇవి 7,736 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోతుంది. అంటే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఇప్పటి వరకు కూడా వాళ్ళ కేటగిరీ ర్యాంకు మహిళా అభ్యర్థులకైతే 7,000 చేంజ్ వచ్చిన సీట్ వస్తుంది. అదే మేల్స్ ఓపెన్లో ఎవరైతే ఉన్నారో మేల్కి అయితే అంటే ఓపెన్ అభ్యర్థులకి ఓపెన్లో ఉన్నటువంటి జనరల్ న్యూట్రల్ వాళ్ళకైతే 6,789 ర్యాంక్ వరకు కూడా వచ్చి కట్ అయిపోతుంది. అంటే ఇది వాళ్ళ కేటగిరీ ర్యాంక్ ఓబీసీ ఎన్సీఎల్లో వాళ్ళ కేటగిరీ ర్యాంక్ అంతవరకు వస్తే హోమ్ స్టేట్ కోటాలో వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా అదర్ స్టేట్ గురించి మీరు చూసుకోవచ్చు ఎవరైనా ఉంటే. అలాగే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి హోమ్ స్టేట్ కోటాలో 2,349 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఎవరైతే హోమ్ స్టేట్ కోటాలో జెండర్ న్యూట్రల్ ఉంటారో వాళ్ళకి 2,349 ర్యాంక్ వరకు వచ్చి సీటు ర్యాంక్ కట్ అయిపోతుంది. అదే హోమ్ స్టేట్ కోటాలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఫిమేల్ అభ్యర్థులకి సూపర్ న్యూమరీ సీట్లతో కలుపుకుంటే వాళ్ళకి 3,906 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. అదే చూడండి, అదర్ స్టేట్ వాళ్ళకైతే 4,000 వరకు కూడా ఫిమేల్ అభ్యర్థులకి సీట్ వస్తుంది. అంటే ఫిమేల్ అభ్యర్థులు నాన్ లోకల్ కోటా వాళ్ళు ఏపీ ఎన్ఐటీని పెద్దగా చూజ్ చేసుకోలేదని మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ అభ్యర్థులకి హోమ్ స్టేట్ కోటాలో జనరల్ న్యూట్రల్కి వచ్చేటప్పటికి 3,397 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోతుంది. అదే ఎస్సీ అభ్యర్థులకి ఎస్సీ కేటగిరీలో హోమ్ స్టేట్ కోటాలో ఫిమేల్ అభ్యర్థులకి 3,188 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోతుంది. అంటే ఇక్కడ చూడండి, 3,397 జనరల్ న్యూట్రల్ అయితే 3,189. ఇక్కడ ఫిమేల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏపీకి సంబంధించి వాళ్ళు ఇక్కడ దగ్గరగా ఉంటుంది ఈ ఎన్ఐటీ అయితే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ ఉండదు, కొంచెం సెక్యూరిటీగా ఇబ్బంది ఉండదు అని పేరెంట్స్ కూడా ఇదే ఎన్ఐటీని చూజ్ చేసుకోవడం వల్ల ర్యాంకు తక్కువకే కట్ అయిపోతుంది హోమ్ స్టేట్ కోటాలో. ఇంకా ఎస్టీ అభ్యర్థులకైతే హోమ్ స్టేట్ కోటాలో జనరల్ న్యూట్రల్లో 1,500 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే ఎస్టీ అభ్యర్థులకు హోమ్ స్టేట్ కోటాలో ఫిమేల్ అభ్యర్థులకి 1,545 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోతుంది. ఇది ఎస్టీ కేటగిరీకి సంబంధించి హోమ్ స్టేట్ కోటాలో. అదే అదర్ స్టేట్ కోటాలో అయితే ఎస్టీ అభ్యర్థులకి 1,200 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 14,007 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు, ఏ కేటగిరీకి సంబంధించిన కేటగిరీ ర్యాంకులు మీరు చూసుకుంటే ఎస్టీ అభ్యర్థులు కూడా 1,500 ర్యాంకు దాటితే సీట్ రావట్లేదు ఎన్ఐటి తాడేపల్లిగూడెంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. మేబీ మిగతా బ్రాంచుల్లో ఛాన్సెస్ ఉండొచ్చు. మిగతా బ్రాంచుల గురించి కూడా మీకు నేను డీటెయిల్స్ చెప్తాను. ముఖ్యంగా మెకానికల్ కానీ, ఈసీ కానీ, త్రిబుల్ కానీ ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అక్కడ ఏ ర్యాంక్తో కట్ అయింది చెప్తాను హోమ్ స్టేట్ కోటాలో. ముఖ్యంగా మీరు దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ రౌండ్కి మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంది, మీకు వచ్చిన ర్యాంక్ ఎంత అన్నది కూడా చూసుకోండి. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్